అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ నేతలకు గుర్తున్నాయా అని ప్రశ్నించారు బీజేపీ నేత ఈటెల రాజేందర్. ముందు ప్రధాని మోదీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి చూపించి ఆ తర్వాత కాంగ్రెస్ ని ప్రశ్నించాలన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఒక్క ఆర్టీసీలో ఫ్రీ ప్రయాణం తప్ప వచ్చిన ఏమన్నా ఆ ఫ్రీ ప్రయాణం కూడా చక్కగా బస్సులు లేకపోతే ఇబ్బంది పడతాండ్రు. ఒకవైపు ఏమో దివాలా తీసింది, పైసలు లేవు, రోజు ఢిల్లీకి పోతాండ్రు, ప్రధానమంత్రి గారికి వెళ్తాండ్రు, అమిత్ షా గారికి వెళ్తాండ్రు, ఆర్థిక మంత్రి పైసల మంత్రి నిర్మల సీతారామన్ కూడా వెళ్తాను. ఏమడుగుతాను, మీరు కనుక అప్పియకపోతే మా దగ్గర జీతాలు ఇచ్చే పరిస్థితి అంటారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలు అధికారం ఇచ్చిర్రు, బీజేపీ వాళ్ళకు నిద్ర పడతలేదు. ఏదో రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లాలి. మేము 2 నెలల్లోనే ఇంతమంది లబ్ధిదారులు మహిళలు, నువ్వు మొదలు దీనికి జవాబు చెప్పు. 10 ఏళ్ళు అయింది. పేదవాడికి 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు నల్లధనాన్ని తీసుకొచ్చి భారతదేశంతో పాటు తెలంగాణ ప్రాంతంలో ఉన్న అందరి అకౌంట్లలో పేదవాళ్లకు 15 లక్షల రూపాయలు వేస్తా అని ఒక ప్రధానమంత్రి మోడీ స్వయంగా చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా అమలు కాలేదు. దానికి జవాబు నీ రథయాత్ర మీదకి చెప్పగలవా?